హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 22. నేను 16:8 విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే కొన్ని స్ప్రౌట్స్, ఇంకా కొన్ని యాపిల్ పీసెస్, కొన్ని ఆల్మండ్స్ అయితే తీసుకున్నాను. ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి ఈరోజు నేను వేరే ఫుడ్ అనుకున్నా, బట్ నేను ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్లోకి లెమన్ రైస్ చేశాను. ఇంకా అది చూడగానే నాకు కూడా బాగా తినాలనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం అయితే లెమన్ రైస్ తీసుకున్నా, కొంచెం కర్డ్ కూడా తీసుకున్నాను దీంతో పాటు. యాక్చువల్గా లెమన్ రైస్ తీసుకోకూడదు, బట్ ఈరోజు అయితే ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోయాను నా క్రేవింగ్స్ అయితే. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం అయితే తీసుకున్నాను. ఇంక ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అది. ఇంకా ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి పాలక్ ఆమ్లెట్ అయితే చేసుకున్నాను. ఆల్రెడీ ఈ రెసిపీ ఇంతకు ముందు కూడా ఒకసారి పోస్ట్ చేసినట్లున్నాను, బట్ గుర్తులేదు నాకైతేను. ఇంకా పాలకూర అయితే నేను కంపల్సరీ వాటర్లో లైట్గా బాయిల్ చేసి తీసి అప్పుడు కట్ చేస్తాను, అప్పుడే యూస్ చేస్తాను. ఇంకొంచెం అల్లం, ఎగ్స్ అవి తీసుకున్నప్పుడు కొంచెం అల్లం తురుము అలాంటివి కూడా యాడ్ చేసుకుంటా. జీలకర్ర కానీ ఏదో ఒకటి అయితే యాడ్ చేసుకుంటారు, కొంచెం డైజెషన్ అది ఈజీగా అవుతుంది అని చెప్పేసి. ఇంకా కొంచెం అల్లం తురుము, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అయితే పాలకూర కట్ చేసుకుని ఒక కట్ట అంతా పాలకూర వేసేసాను. ఇందులో కొంచెం పాలకూర ఎక్కువగానే వేసుకున్నాను. ఇంకా ఎక్కువ కావాలంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే యాడ్ చేయలేదు. ఇంకా దానిలోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. పసుపు అయితే ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోస్లో, చాలా వీడియోస్లో పసుపు ఈ మధ్య చాలా ఎక్కువగా యూస్ చేస్తున్నాను. అన్ని రెసిపీస్లోకి పసుపు కొంచెం వేయాల్సిన దానికన్నా కూడా ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఇంకా టేస్ట్ సరిపడినంత సాల్ట్, ఇంకా కారం కూడా యాడ్ చేశాను. నేనైతే కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేశాను, కానీ బట్ షూట్ చేసుకుంటూ మర్చిపోయినట్లున్నాను. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. మనం ఎగ్స్ ముందులే అంటే వేయక ముందులే ఎగ్గు ఫస్ట్ అదంతా మసాలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్స్ అయితే వేయాలి. అయితే ఎగ్స్ని చాలామంది వాష్ చేయకోకుండానే యూస్ చేస్తారు. నేను చాలా చోట్ల అయితే చూశాను. కంపల్సరీ మనం ఎగ్ బాయిల్ చేయాలన్నా, లేకుంటే ఎగ్స్ని ఇట్లా బ్రేక్ చేసి ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవాలన్నా కంపల్సరీ ఎగ్ ట్రేలో నుంచి తీయగానే ఫస్ట్ అయితే వాష్ చేసుకున్న తర్వాత ఎగ్ అయితే యూస్ చేసుకోవాలి. దాని మీద అయితే చాలా రకాలైనటువంటి బ్యాక్టీరియాస్ ఉంటాయి, అందుకని కంపల్సరీ వాష్ చేసి అయితే ఎగ్స్ యూస్ చేసుకోవాలి. నాకు తెలిసిన టిప్ అయితే అది. ఇంకా 2 eggs వేసేసి అందులో బాగా బీట్ చేశాను. ఇంకా నేను ఏ రెసిపీ చేస్తే మ్యాక్సిమం ఎక్కువ గీనే యూస్ చేస్తాను కదా, లైట్గా కొంచెం అయితే గీ యాడ్ చేసుకుని ఒక 1/2 స్పూను యాడ్ చేసుకున్న తర్వాత అదంతా స్ప్రెడ్ చేసుకుని ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. ఆమ్లెట్ బాగా బీట్ చేశాను కాబట్టి చాలా ప్లఫీగా అయితే వచ్చింది ఆమ్లెట్. ఇంకా రొట్టి సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుని బాగా కాల్చుకున్నాను. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఈ ఆమ్లెట్ తీసుకున్నాను. అయితే ఈరోజు కొంచెం వెజిటేబుల్స్ అయితే నేను తక్కువే తీసుకున్నాను, అందుకని ఆమ్లెట్తో పాటు కొంచెం కీరా కూడా యాడ్ చేసుకున్నాను. వెజిటేబుల్స్ అయితే డైట్లో ఉన్నప్పుడైనా విడిగా అయినా సరే, డైట్లో ఉన్నప్పుడనే కాదు విడిగా అయినా సరే కంపల్సరీ వెజిటేబుల్స్ అయితే ఎక్కువగానే తీసుకోవాలి. దానిలో అయితే చాలా రకాలైనటువంటి మినరల్స్ ఉంటాయి కాబట్టి మన బాడీకి అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీ ఎక్కువగానే తీసుకోవాలి వెజిటేబుల్స్ అయితే. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి పాలక్ ఆమ్లెట్, కొంచెం కీరా సలాడ్ అయితే యాడ్ చేసుకున్నాను అందులోకి. ఇదైతే నా డిన్నర్ ఈ రోజు అయితేను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.